అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఇటీవలే ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఐఏఎస్లో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్టుగా, నీరసంగా ఉన్నట్టు ఒక ఫోటో ఇటీవలే బయటకొచ్చింది. దీంతో ఆమె తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ వార్తలపై నాసా తాజాగా స్పందించింది. ఆస్ట్రోనాట్ ఆరోగ్య పరిస్థితిపై నాసా క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్ సహా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వారికి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందని, వారిని ఫ్లైట్ సర్జన్లు పర్యవేక్షిస్తున్నారని నాసా చెప్పుకొచ్చింది. అయితే భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ బుష్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైన్ స్పేస్ షిప్ లో ఐఏఎస్ కి వెళ్లారు. ఆ తర్వాత స్టార్లైన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమి మీదకి తీసుకురానట్టు తెలిపింది. ఇందుకోసం స్పేస్ ఎక్స్ కు చెందిన కార్గో వెర్షన్ ని ప్రయోగించింది. స్పేస్ ఎక్స్ నాసా 31వ కమర్షియల్ రీసప్లై సర్వీసెస్ మిషన్ గా పిలుస్తారు. ఈ రీసప్లై సర్వీసెస్ మిషన్ కింద సౌరగాలి, రేడియేషన్, స్పేస్ క్రాఫ్ట్ మెటీరియల్స్, అంతరిక్షంలో కోల్డ్ వెల్డింగ్ పై పరిశోధనలు చేయబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.